हरिः ओं श्रीगुरुभ्यो नमः। त्रिजगन्मोहननीलकान्तितनोद्दीपिम्प ప్రభాతనిరజబంధుప్రభమైన చేలముపైన్రంజిల్ల నీలాలకౌరజ సంయుక్తముఖారవిందమతి సేవ్యంబై విజృంభింపమా విజయుంజేరడు అన్నెలాడు మా విజయుంజేరడు అన్నెలాడు మదినవేశించునల్లప్పుడు హయరింఖాముఖధూళిధూసరపరిన్యస్తాలకోపేతమై రయజాతశ్రమతోయబిందుయుతమై రాజిల్లునెమ్మోముతో జయమున్ పధునకిచ్చువేట్క అని నా శస్త్రాహతించాలనొచ్చియు పూరించు మహానుభావు మదిలో చింతింతున శ్రాంతమున్ నరు మాటల్ విని నవ్వుతో ఉభయ సేనా మధ్యమక్షోణిలో పరురీక్షింపరథంబు నిల్పి నరభూపాలావళించూపుచున్ పరభూపాయువులల్ల చూపులన్న శుంభత్కేళి వంచించుయి పరమేశుండు వెలుంగుచుండెడు హృత్పద్మాసనాసీనుడై తన వారి చంపజాలక వెనుకకు పోయిచ్చగించు విజయుని శంకన్ ఘన యోగ విద్య బాపిన ముని వంజుని పాదభక్తి మొనయున్నాకు కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పి కొనగ ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగములం వ్రేగున జగతి కదల చక్రంబు చేపట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపుమని క్రీడి మరలది గోవ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని జంపుదు నిన్నుగాతు విడువు మజ్జునయనుచు మద్విశిఖ వృష్టి తెరలితను దెంచు దేవుండు దిక్కు నాకు ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానూన రూపకుడై ఒపుచుండు హట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండనై. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ శ్రీహరి ఏ వ్యక్తి అయినా సరే మహాత్ములతో కూడి సత్సంగం చేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఆ మహాత్ములు అనుకోకుండా ఈశ్వరేచ్ఛ చేత నీ మంగళకరమైనటువంటి కీర్తిని గానం చేస్తూ ఉన్నప్పుడు నీ కథలు చెప్తూ ఉండేటువంటి సందర్భంలో అప్పుడు ఈ వ్యక్తి ఆ భక్తుడు లేకపోతే ఆ సాధకుడు ఏదో యాదృచ్ఛికంగా వచ్చి అక్కడ కూర్చుని ఈ మాటలు తన చెవిలో పడినప్పుడు ఆ వ్యక్తి అసలు మూర్ఖుడు కాకపోయినట్లయితే, మందబుద్ధుడు కాకపోయినట్లయితే, ఆ గుణాలు తెలుసుకునే శక్తి కలవాడైనట్లయితే నీ కీర్తి శ్రవణాన్ని విడిచిపెట్టడు. మూర్ఖుడైతే ఇక్కడ ఏదో జరుగుతుంది మనకెందుకు వచ్చిన గోల అని చెప్పేసి వెళ్ళిపోతాడు. కానీ ఏమాత్రమైనా సరే కొంచెం నీ గుణాలను తెలుసుకోవాలి అనేటువంటి కించిత్ శ్రద్ధ ఉన్నటువంటి వాడు యాదృచ్ఛికంగా అటువంటి మహానుభావుల దగ్గర విన్నప్పుడు వెంటనే నీ కథలు వినాలి అని కోరుకుంటూ ఉంటాడు. ఎందుకు అంటే దానికి కారణం ఏమిటి అనేటువంటి విషయాన్ని పృథు చక్రవర్తి శ్రీహరితో డిస్కస్ చేస్తున్నాడయ్యా విదురా అని చెప్పి మైత్రేయ మహర్షి చెప్తున్నాడు. ఎందుకు అనేటువంటి దాంట్లో ఏమిటంటే లక్ష్మీదేవి కూడా
శ్రీహరి యొక్క గుణగణాలను విని ఆవిడ ఏ మాత్రము తన మనసుని మరొక వైపుకి మరలించకుండా శ్రీహరే నాకు భర్తగా కావాలి, శ్రీహరి పాదాలనే నేను ఒత్తుచూ ఉండాలి, శ్రీహరి యొక్క గుండెల్లోనే నేను నిలబడిపోయి ఉండాలి అని చెప్పి సాక్షాత్తు సమస్త జీవులలోనూ ఉండేటువంటి శక్తి స్వరూపమే ఆ శ్రీహరిని కోరుకుంది. కాబట్టి మానవులలో ఉండేటువంటి ఆ లక్ష్యాన్ని దిశానిర్దేశించేటటువంటి లక్ష్మి యొక్క కృప కలిగినటువంటి వాడు ఈ భాగవతాన్ని వింటాడయ్యా, నీ యొక్క గుణగణాలని వింటూ ఉంటాడు అని ఆ మనలో ఉండేటువంటి మన ఇంటెలిజెన్స్ కానీ, మన ధర్మం కానీ, మనలో ఉండేటువంటి ప్రాణశక్తి కానీ అది లక్ష్మీపరమైనట్లయితే అది ఆ శక్తి నిజంగా మనల్ని ఉద్ధరించాలి అని అనుకున్నట్టయితే వెంటనే నీ కథలని వింటాడు. అదే మూర్ఖుడైనటువంటి వాడు మాకు వద్దు అని చెప్పేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడయ్యా అని దానికి కారణం చెప్పిన తరువాత నీవు సకల ప్రాణుల్లోనూ కూడా అంతర్యామిగా ఉంటావయ్యా, నువ్వు పరిపూర్ణమైనటువంటి పురుషుడివి. పరిపూర్ణ పురుషుడు, పూర్ణ పురుషుడు అంటే అన్నిట్లోనూ కూడా నిండి ఉన్నటువంటి వాడిని పురుషుడు అంటారు. పూరత్వం అంటే పూరించుట, అంటే అన్నిట్లోనూ కూడా తాను నిండిపోయి ఉన్నాడు. ఏ విధంగా ఉన్నాడు అంటే సత్ రూపంలో ఉన్నాడు, చిత్ రూపంలో ఉన్నాడు. సత్ అంటే ఉండుటలోనే కదా అన్నీ ఉన్నాయి. ఉండడం అనేటువంటిది లేకపోతే ఏం లేదుగా. చెట్టు ఉన్నది, ఉండుట, ఎగ్జిస్టెన్స్ అనేటువంటి దాంట్లో ఆ ఎగ్జిస్టెన్స్లో చెట్టు అనేటువంటి ఒక రూపం పైకి కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు కనిపిస్తున్నది ఏమిటంటే ఉండుట కనిపిస్తూ ఉన్నది. ఒక వ్యక్తి లేడు అనుకున్నప్పుడు లేకపోవడం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. కాబట్టి అన్నిట్లోనూ కూడా పురుషంగా పూరుకుపోయి పూరించబడి ఉన్నది ఏమిటంటే అది సత్. అది స్ఫురిస్తూ ఉంటుంది కాబట్టి చిత్. ఈ సచ్చిత్తులు యొక్క స్వరూపం నువ్వు, అది ఆనంద స్వరూపమేనయ్యా అని నేను గ్రహించాను స్వామి, నువ్వు ఇలా ఉన్నావు. అందువల్ల నేను నిన్నేం చేస్తూ ఉంటానంటే లక్ష్మీదేవితో సమానమైనటువంటి ఉత్సాహంతో నిన్ను సేవిస్తూ ఉంటాను. లక్ష్మీదేవి నిన్ను వరించింది, నువ్వు భర్తవు, నీవు పతివి. పతివి అంటే రక్షించేటువంటి వాడవు, భర్త అంటే భరించేటువంటి వాడవు. కాబట్టి స్త్రీ పురుషుల మధ్యలో ఉండేటువంటి భార్యాభర్తల సంబంధం కాదు స్వామి, నువ్వు మమ్మల్ని భరిస్తున్నావు అంటే ఎలాగ మహాద్భుతమైనటువంటి విశ్వసృష్టి లో సమస్తమైనటువంటి లోకాలు, సమస్తమైనటువంటి జీవరాశులు అన్నీ కూడా తన శరీరంలోనే ఉన్నాయిగా, అందువల్ల తాను భరిస్తున్నాడుగా. కాబట్టి నువ్వే భర్తవయ్యా, నువ్వు భరిస్తూ ఉండు, రక్షిస్తూ ఉంటావు కాబట్టి పతివయ్యా అని నేను లక్ష్మీదేవి నిన్ను ఎంత ఉత్సాహంతో అయితే సేవిస్తూ ఉన్నదో నేను కూడా అంత ఉత్సాహంతో నిన్ను సేవిస్తూ ఉంటానయ్యా అని చెప్పి, నీవు త్రిగుణాత్మకమైనటువంటి సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి వాళ్ళం కదా మేమందరం కూడా, ఈ సృష్టి ప్రకృతి అంతా కూడా, దానికి నీవు అధిష్టానం. అవి కూడా నీలోనే ఉండి అవి దాని యొక్క ప్రభావం చేతే మేమందరం ఈ సృష్టి అంతా కూడా ఇలా వచ్చింది. కాబట్టి నేనేం చేస్తాను అంటే వయోరేకపత్ని స్పృధో కలిః నా స్యాత్ కర్తృత్వచ్చరణైకదానయోః. అందువల్ల మా ఇద్దరికీ కూడా అంటే అటు లక్ష్మీదేవికి ఇటు మాకు అంటే నాకు అంటే మనలాంటి భక్తులందరికీ కూడా కలిహి అపి న స్యాత్, మా ఇద్దరికీ కూడా ఏ విధమైనటువంటి కలహము కలగకుండుగాక. అంటే ఏమిటి, అమ్మవారి పాదాలు సేవిస్తూ ఉండేటప్పటికి నేను వెళ్ళి నీ పాదాలు పట్టుకుందామంటే ఆవిడ కోపం వచ్చి నో యూ డోంట్ కమ్ హియర్, ముందు నేను పూజ చేసుకోవాలి, నేనే పువ్వులు పెట్టాలి, నేనే ఇది చెయ్యాలి అనేసి మా ఇద్దరికీ కూడా కలహం కలగకుండా ఉండుగాక. అంటే లెట్ అస్ నాట్ ఫైట్ అమాంగ్ అవర్ సెల్వ్స్. మనకి దెబ్బలాట ఎక్కడొస్తుందంటే లక్ష్మీదేవితో నీకు దెబ్బలాట వస్తుందేమో,
ఎందుకంటే ఆవిడ పూర్తిగా నీకు అంకితమైపోయి నీకు సేవ చేస్తూ ఉంది కాబట్టి మా ఇద్దరికి కలహం రాకుండా చూడు స్వామి అన్నాడు. అనేటప్పటికి ఇందులో ఉండేటువంటి రహస్యం ఏమిటంటే మామూలుగా కథ ప్రకారం లక్ష్మీదేవి నువ్వెవడు నేను నా మొగుడు నాకే సొంతం కాబట్టి నువ్వెవడు రావడానికి వీల్లేదు అని తోసేస్తుందేమో కాబట్టి నువ్వు కలహం లేకుండా చూడు అని. ఇక్కడ ఉండేటువంటి అసలైనటువంటి ఆధ్యాత్మిక భావం ఏమిటంటే లక్ష్మీదేవి అంటే సంపద కదా, శుభం కదా, మంగళం కదా, కళ్యాణం కదా, ఇవన్నీ కాబట్టి ఎప్పుడు మాకు ఆ మంగళాలు అవన్నీ మాకు ఇస్తుందనుకో, ఇచ్చేటప్పటికి మేము ఏం చేస్తూ ఉంటామంటే ఆ సంపదలతోనూ ఆ కళ్యాణాలతోనూ ఆ భద్రంతోనూ మేమంతా కూడా వాటిని తీసేసుకుని మేమేమో వేరే అయిపోతూ ఉండేటప్పటికీ అమ్మవారు ఏమంటుంది అంటే, ఏమర్రా నేను మీకు ఇచ్చింది ఈ సంపదలు ఈ కళ్యాణాలు ఇవన్నీ కూడా నేను ఎందుకు ఇచ్చానంటే శ్రీవారి పాదసేవ చేసుకోవడానికని ఇచ్చాను అని చెప్పి మాతో దెబ్బలాడుతుంది. కాబట్టి అలాగ సంపదలు పుచ్చుకుని భగవంతుడికి దూరంగా వెళ్ళిపోతూ ఉండేటప్పుడు అమ్మవారు ఇవి కాదు మీకు కావలసినవి, ఇవి రండి అనేటప్పటికి మేము రాము, మాకు సంపదలు కావాలి, మాకు ఈ భేషజాలు ఈ అతిశయాలు ఇవే కావాలి అనేసేసి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు అమ్మవారు మేము కూడా కలహించుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని ఆధ్యాత్మికంగా ఆ విధంగా కూడా ఆలోచన చెయ్యాలి. సరే, ఆ భక్తిలో ఉండేటువంటి కాంపిటేటివ్ మూడ్ ఉంటుంది చూసారా, అందుకనే మనకి కాళహస్తీశ్వర మహత్యంలో ఆ తిన్నడికి తర్వాత సదాచార సంపన్నుడైనటువంటి ఆ బ్రాహ్మడికి మధ్యలో కూడా ఒక కలహం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఆ కాళము, హస్తి, అశ్రి అంటే సాలిపురుగులు మధ్యలో కూడా కలహం జరుగుతూ ఉంటుంది. ఈ కలహం అనేటువంటిది రాకుండా చూడు. దేర్ షుడ్ నాట్ బి ఎనీ కాంపిటీషన్ బిట్వీన్ అస్. అందువల్ల ఏమిటి అంటే ఈ కాంపిటీషన్ ఉంటే మనం 10 మందిలోకి వెళ్ళి చేస్తూ ఉంటే కాంపిటీషన్ వస్తుంది. కాబట్టి ఏకాంతంగా హాయిగా ఎవరూ లేనప్పుడు వెళ్ళి నమస్కారం చేసుకుని ప్రశాంతంగా ఇంట్లో కూర్చునో లేకపోతే ఏకాంతంగా కూర్చుని మనం ధ్యానం చేసుకుని ఆ శ్లోకాలు ఆ పద్యాలు ఏవో చదువుకుని నమస్కారం పెట్టుకుంటే అప్పుడు కలహం అనేటువంటిది రాదు, కానీ కలహాలు వచ్చేస్తూనే ఉంటాయి. సరే, అది పక్కనెట్టండి. ఇంకా ఆయన ఏమన్నాడు అంటే, జగజ్జనన్యాం జగతీశ వైశంస్యదేవ యత్కర్మణి న సమీహితం కరోషి ఫల్వ్యప్యురుదీనవత్సలః స్వయేవ ధిష్ణ్యేభిరతస్య కిం తయా. జగతీశ, ఓ జగన్నాథ, జగజ్జనన్యాం, జగత్ ఈ ప్రపంచానికి జనన్యాం తల్లి అయినటువంటి లక్ష్మీదేవి విషయంలో వైశసం అంటే విరోధం, స్యాత్యేవ వచ్చి తీరుతుందయ్యా స్వామి. ఎందుకంటే మా ఇద్దరికి మధ్యలో దెబ్బలాట వచ్చేస్తుంది. ఎందుకంటే యతి కర్మణి, ఏ లక్ష్మీదేవి యొక్క కర్మయందు నహ మాకు సమీహితం కోరికుందో, లక్ష్మీదేవి ఏవో కర్మలు చేస్తుంది అంటే ఏమిటి, నీ పాదాలు పుట్టుతోంది, నీ పాదాల మీదేమో అన్నీ పువ్వులు వేస్తోంది, నీ పాదాలను కడుగుతోంది, అభిషేకం చేస్తోంది, నీ పాదాల చుట్టూ దండలు కడుతోంది, ఇవన్నీ కూడా చేస్తూ ఉంది కదా. ఆ కర్మయందు మాకు సమీహితం కోరిక, మేము కూడా అలాగే చెయ్యాలని మేము కోరుతూ ఉన్నాము. అప్పుడు కోరిక ఉంటుంది మాకు. పైగా నువ్వు ఎటువంటి వాడు అంటే దీనవత్సలః, మాకు ఆ కోరిక కలిగింది, అమ్మవారు ఏం చేస్తుందో మేము అలాగే చేద్దాం అనుకుంటూ ఉంటాం. దీనవత్సలః, నువ్వు దీనుల యందు చాలా వాత్సల్యం కలిగినటువంటి వాడివి. ఫల్గు అపి, మేం చేసేటువంటి ఈ పనులన్నీ కూడా చాలా స్వల్పమైనటువంటివి ఉన్నా నువ్వేం చేస్తూ ఉంటావంటే మమ్మల్ని చూడగానే మేం చేసినటువంటి ఫల్గు అపి చాలా అల్పమైనటువంటివి చేసినా నువ్వేం చేసావంటే ఊరు చాలా గొప్పగా కరోషి చేయుచున్నావు. అదేదో మేము చేస్తున్నటువంటి పని చాలా గొప్ప పని, మేమెంతో ప్రేమగా నీకు చేసేస్తున్నాము అని నీవు మమ్మల్ని దగ్గర చేరదీస్తావయ్యా. అలాగ చేరదీసేటప్పుడు ఏం జరుగుతుంది అంటే అప్పుడు అమ్మవారికి నేను ఇంతలా చేస్తూ ఉంటే నన్ను వదిలేసి వీళ్ళని చేరదీస్తాడా అనేటువంటి భావం కలుగుతుందేమో అన్నట్టుగా అన్నమాట. వైరం తప్పదు మాకు, మేము చేసేది అల్పమైనా సరే
దాన్నే నువ్వు చాలా గొప్పది అనుకుంటూ ఉంటావు. నీ స్వరూపం పరిపూర్ణమైనటువంటిదయ్యా. అట్టి పూర్ణస్వరూపమందు మాత్రమే ఆనందఘనుడివై ఉండే నీకు ఆమెతో పని ఏముంది? నువ్వు పరిపూర్ణమైనటువంటి ఆనంద స్వరూపుడివే కదా. అలాంటప్పుడు లక్ష్మీదేవి చేత ఎందుకు పూజ చేయించుకుంటావయ్యా? నీకు నువ్వేదో చేస్తే, ఎవరో చేస్తే ఆనందపడుతూ ఉంటావు. నీకేదో ప్రజెంటేషన్ ఇస్తే నీకు ఆనందపడుతూ ఉంటావు. నీకేదో నమస్కారం పెడితే ఆనందపడుతూ ఉంటావు. కాబట్టి ఎంత నువ్వేమో పరిపూర్ణమైనటువంటి ఆనంద స్వరూపుడివి. అందులో ఈ అమ్మవారు వచ్చేమో నీ సేవ చేస్తూ ఉంటుంది. అలా అనేటప్పటికీ మేము కూడా కాంపిటీషన్కి వచ్చేటప్పటికి నీవేం చేస్తావంటే భక్తవత్సలుడు కాబట్టి దీనవత్సల, నువ్వు దీనవత్సలుడు కాబట్టి పోనీ వెర్రివేధవులు పాపం ఎక్కడి నుంచో వచ్చారు వీళ్ళు అల్పజీవులు అని చెప్పి మమ్మల్ని దగ్గర తీసేటప్పటికి అమ్మవారి కొంచెం అనేటువంటి ఒక భావం కలగొచ్చేమో. అందువల్ల మేము ఆవిడ్ని చూసాము మమ్మల్నే దగ్గరికి తీసాడు అని మేము కోతి మనసుతో మేము కూడా ఒక విధంగా చూస్తామేమో. కాబట్టి అయినా ఎందుక స్వామి నువ్వు పరిపూర్ణమైనటువంటి ధిష్ట్య ఏవా, నువ్వు చాలా పరిపూర్ణమైనటువంటి స్వరూపం కలిగినటువంటి వాడివి. అటువంటి నీకు ఆమెతో తయా కిం పనే ఉందయా, ఆమెతో నీకేం పని ఉంది అన్నాడు. అనడంలో ఇందులో ఉండేటువంటి ఇంకొక ట్రిక్ ఏమిటంటే లక్ష్మీదేవిని వదిలేసి మాకు ఇచ్చేవయ్యా అని అన్నమాట. ఎందుకు వదిలేస్తాడు ఆయన? ఆయన్ను పట్టుకున్నప్పుడు ఆయన ఎందుకు వదులుతాడు? ఆమెతో నీకేం పని ఉంది అంటే, స్వామి నీ మహాశక్తిని, నీ యొక్క ప్రభావాన్ని, నీ శక్తిని నీలో ఉండేటువంటి నీలోనే కలిసిపోయి అంతర్లీనంగా ఉండి లక్ష్యతీతి లక్ష్మి మాకు గతిని, శృతిని, స్మృతిని కలిగించేటువంటి ఆ మంగళప్రదాయనైనటువంటి ఆ లక్ష్మీదేవితో నీకు పనే ఉంది. అది ఇస్తే మమ్మల్ని తల్లిలాగా నిరంతరము కూడా మమ్మల్ని కంట్రోల్ చేసి మమ్మల్ని సరైనటువంటి డైరెక్షన్లో పెట్టి నీ పాదాలు పట్టుకోమని చెప్తూ ఉంది. కాబట్టి నీతోనే కూర్చోపెట్టుకోకుండా ఆమెతో నీకేం పని ఉంది, నిన్నేం డైరెక్షన్ చెయ్యక్కర్లేదు కదా, మాకు చెయ్యాలి కదా అనేటువంటి అర్థం వచ్చేటట్టు పృథు చక్రవర్తి మాట్లాడేడయ్యా. అన్న తరువాత భజంచ ధత్వామత ఏవ సాధవో వ్యుదస్తమాయా గుణ విభ్రమోదయం భవత్పదానుస్మరణాదృతే సతాం నిమిత్తమన్యద్భగవన్న విద్మహే అని ఓ విదురా మళ్ళీ పృథు చక్రవర్తి ఇంకొక మాట ఏం చెప్పాడు అంటే, భగవన్ ఓ భగవంతుడా, అతః ఏవ ఇందువలననే సాధవ మహాత్ములు అథ జ్ఞానం కలిగిన తర్వాత కూడా, ఎందువల్ల అంటే దీనవస్సులైనటువంటి అల్పజీవులైనటువంటి సాధారణమైనటువంటి మానవులకే చేసేటువంటి ఒక పత్రం పుష్పం ఫలంతో నీకు ఇస్తే, భక్తితో నీకు ఇస్తే నువ్వు దరి చేర్చుకుంటావు అని చెప్పేసేసి అదే చాలా గొప్పదైనటువంటి పూజ కింద చేస్తావు అని నీవు ఆ దీనవత్సలత్వంతో మమ్మల్ని చేస్తావు కాబట్టి అతః ఏవ అందువలననే సాధవ మహాత్ములైనటువంటి వాళ్ళు అథ తర్వాత జ్ఞానం కలిగిన తర్వాత కూడా వాళ్ళు ఆత్మజ్ఞానంలో స్వస్వరూపాన్ని కూడా పొందిన తరువాత కూడా మహాత్ములైనటువంటి భగవాన్ రమణులు కానివ్వండి, పరమాచార్యులు వారు కానివ్వండి, పరమహంస కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఇటువంటి మహాత్ములందరూ కూడా అంతటి మహత్తరమైనటువంటి జ్ఞానం జ్ఞానం కలిగిన తరువాత కూడా వ్యుదస్తమాయా గుణ విభ్రమ ఉదయం, అటువంటి వాళ్ళు కూడా ఏం చేస్తారు అంటే నిన్ను నీ పాదాలకి నమస్కరిస్తూ ఉంటారయ్యా. వాళ్ళు ఎప్పుడు సతాం భవత్ పద అనుస్మరణాత్రితే, నీ పాదాలను స్మరించడం తప్ప మరొక పని చెయ్యరు వాళ్ళు. అంతటి మహానుభావులు కూడా భవత్ పద అనుస్మరణాత్రితే, భవత్ నీ యొక్క నీ పాదాలను అనుస్మరణ అంటే కంటిన్యూస్లీ స్మరిస్తూనే ఉంటారయ్యా. అది రీతే అది పరమసత్యం ఆ మాట. తరువాత వాళ్ళు అనియత్ నిమిత్త
నిమిత్తం న విద్మహే, నీ పాదాలను స్మరించడమే తప్ప మరొక కారణం అంటూ మరొక ప్రయోజనం అంటూ వాళ్ళకి ఏమీ ఆశించరు. అంతటి మహానుభావులే ఆ విధంగా ఉంటూ ఉంటారు. ఎందుకు అంటే నిన్ను ఎందుకు వాళ్ళు సేవిస్తూ ఉంటారు అంటే నీలో ఏముంది అంటే వ్యుదయస్తమాయా గుణ విభ్రమ ఉదయం, నీలో ఉండేటువంటి మాయ ఉంది. మాయలో త్రిగుణాలు ఉన్నాయి. త్రిగుణాల ద్వారా సంభవిస్తూ ఉండేటువంటి పంచభౌతికమైనటువంటి పంచతన్మాత్రకమైనటువంటి పంచప్రాణాత్మకమైనటువంటి సిస్టమ్స్ అన్నీ కూడా వస్తున్నాయి కదా నీలో నుంచి. వీటిలన్నిటికీ కూడా నీకు ఏమాత్రము నీకు అంటవన్నీను అని తెలుసుకుని, ఓహో మనం చేసేటువంటి ఈ సాధనలు ఎవరి సేవం చేస్తున్నాము అంటే మాయామోహితం కానటువంటి, మాయకు లొంగనటువంటి, మాయయే తన కంట్రోల్లో పెట్టుకున్నటువంటి ఏ మాత్రము లేనటువంటి వాడు కాబట్టి నువ్వు అని మహాత్ములైనటువంటి వాళ్ళు నిన్ను సాధవ, వాళ్ళు నిన్ను ఎప్పుడూ సేవిస్తూ ఉంటారు. ఇప్పుడు సాధారణమైనటువంటి మానవులు ఏం చేస్తూ ఉంటారు అంటే మానవులు ఏదో కొంత సాధన చేసుకున్నటువంటి వాళ్ళు పడిపోతూ ఉంటారు, వాళ్ళ వెనకాల పడిపోతూ ఉంటారు, వాళ్ళని గురువులు అనుకుంటూ ఉంటారు, వాళ్ళ కోసం నానా తాపత్రయాలు పడిపోతూ ఉంటారు. కానీ వాళ్ళు కూడా భగవంతుడి యొక్క మాయా ప్రభావం చేత పడిపోయినటువంటి వాళ్ళే. కానీ కొంత సాధన క్రియల వల్ల వాళ్ళకి ఆ విధమైనటువంటి స్టేటస్ లేకపోతే ఆ విధమైనటువంటి ప్రభావము కలుగుతూ ఉంటుంది. కానీ పరిపూర్ణులైనటువంటి జ్ఞాన సంపూర్ణతతో కూడుకున్నటువంటి వాళ్ళు మాత్రము కూడా ఎప్పుడూ కూడా అనియత్ నిమిత్తం న విద్మహే, ఏ మాత్రము కూడా ఇంకొక ప్రయోజనం కోసం వాళ్ళు ఎప్పుడూ కూడా నిన్ను సేవించరయ్యా, నిరంతరము నిన్నే సేవిస్తూ ఉంటారు. దానికే సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి ధీరులు నిరపేక్షులు ఆత్మారాములు నైనమునులు. ఆత్మారాములు అంటే ఆత్మస్వరూపనందు నిరంతరము రమించేటువంటి మహానుభావులైనటువంటి ధీరులు. ధీ అంటే మహత్తరమైనటువంటి ఆ బ్రహ్మాకార వృత్తితో నిండినటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళు నిరపేక్షులు. ఏ విధమైనటువంటి ఆపేక్ష అంటే ఏ విధమైనటువంటి ప్రయోజనము లేకుండా ఆత్మారాములు నైన మునులు. మునులు అంటే మననశీలం కలిగినటువంటి వాళ్ళు నిరంతరము కూడా శ్రీహరి యొక్క కథలను, శ్రీహరి యొక్క పాదాలను, శ్రీహరి యొక్క శ్లోకాలని, పద్యాలని, వాటిల్లో ఉండేటువంటి అంతరార్థాన్ని, వాటి యొక్క ప్రభావాన్ని నిరంతరము మననం చేసుకుంటూ ఆత్మారాములై ఉండి మహత్తరమైనటువంటి బుద్ధిని అంతటినీ కూడా ఆ పరమాత్మ మీద పెట్టి నిరపేక్ష ఏ విధమైనటువంటి ఆశ లేకుండా ఉండేటువంటి ఆ మహాత్ములు సాధవ, వాళ్ళంతా కూడా నిష్కారణము చేయుచుందురు. నిష్కారణంగా ఏ కారణము లేకుండా ఏమిటి చేస్తుంటారు? నిష్కారణము చేయుచుందురు. హరి భజనము నిష్కారణము చేయుచుందురు. ఏ విధమైనటువంటి కారణం కానీ ప్రయోజనం కానీ గుర్తింపు కానీ ఏమీ ఉండకుండా వాళ్ళు నిష్కారణంగా హరిభజనము. భజనం అంటే సేవించడం అంటే టు టేక్ ఇన్ అని అర్థం. అదే మామూలుగా రకరకాలైనటువంటి పూజా క్రియాదులన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. పరమాచార్యుల వారి అభిషేకాలు, చంద్రమౌళీశ్వరుడు అభిషేకాలు, కామాక్షి అమ్మవారి యొక్క అభిషేకాలు, పూజాది కార్యక్రమాలు, అదేవిధంగా శ్రీరామకృష్ణ పరమహంస కాళికాదేవి అర్చనాదులు చేస్తూ ఉంటారు. అదేవిధంగా భగవాన్ శ్రీ రమణ మహర్షి నిరంతరము కూడా మానసికంగా అరుణాచలేశ్వరుడు అపీత కుచాంబిక యొక్క స్మరణ చేస్తూ ఉండేటువంటి విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రయోజనము కూడా ఉండదు. హరి భజనము నిష్కారణము చేయుచుందురు నారాయణుడట్టి వాడు నవ్య చరిత్ర.
ఈ భావాన్నే పృథు చక్రవర్తి శ్రీహరికి చెప్పాడు. స్వామి, అటువంటి వాళ్లే నిష్కారణంగా చేస్తున్నప్పుడు మేమెందుకు నిష్కారణంగా చేయకూడదు? అమ్మవారు కావాలి, లేకపోతే సంపదలు కావాలి, మరొకటి కావాలి అనేటువంటి కోరికలతో చేస్తూ ఉంటారు. అటువంటి మహానుభావులు మాత్రం ఎప్పుడూ కూడా చెయ్యరు. వాళ్ళు నిత్యతృప్త నిరాశ్రయ, వాళ్ళు నిరాశ్రయులై ఉంటారు. ఎవరిని ధనమధాందుల కొలువేల తాపసులకు అనేటువంటి ఆ మాట, తపస్సులు ఎటువంటి వాళ్ళు అనేటువంటి విషయాన్ని చెబుతూ, కమనీయ భూమి భాగములు లేకున్నవే పడియుండుటకు దూది పరుపులేల, సహజంబులగు కరాంజలులు లేకున్నవే భోజన భజన పుంజమేల, వల్కలాజిన కుశావళులు లేకున్నవే కట్టదుకూల సంఘాతమేల, కొనకొనిసి నివసింప గుహలు లేకున్నవే ప్రాసాదాది పటలమేల, ఫలరసాదులు కురియవే పాదపములు స్వాదు జలముల నుండవే సకల నదులు పొసగ భిక్షయు బెట్టరే పుణ్యశతులు ధనమధాందుల కొలువేల తాపసులకు అని చెప్పి సుఖమహర్షి ఆ తపోసంపన్నులైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అని చెప్తూ, ఈ విధంగా ధీరులు నిరపేక్షులు ఆత్మారాములునైన మునులు హరిభజనము నిష్కారణము చేయుచుందురు నారాయణుడట్టివాడు నవ్య చరిత్ర. ఆయన చూసేటప్పటికి సమస్త మాకు ఈ కోరిక ఉంది, ఈ కోరికలు గీరికలు చింతలు పింతలు ఇవన్నీ కూడా ఒక్కసారి ఎగిరిపోయి, స్వామి నీతో ఉంటేనే చాలు, నీ పాదాలని పట్టుకుంటేనే చాలు అని చెప్పి లక్ష్మీదేవితో పోటీ పడేసేటువంటి స్థితి వచ్చేస్తుంది. స్వామి నారాయణుడట్టివాడు నవ్య చరిత్ర అన్నాడు రేపటి కార్యక్రమంలో. ఇంకా పృథు చక్రవర్తి ఏం చెప్పాడు అనేటువంటి విశేషంతో మళ్ళీ వస్తాను.